ఊపిరాడట్లేదు అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏకంగా చెయ్యి నరికేసి చేతిలో పెట్టి పంపించారు డాక్టర్లు. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించి ఒక జవాన్ తల్లికి ఇంతటి అన్యాయం జరగడం మిగిలిన జవాన్లు తట్టుకోలేకపోయారు. జీపులు వేసుకుని భుజానికి అత్యాధునిక ఆయుధాలను తగిలించుకుని ఏకంగా పోలీస్ కమిషనర్ ఆఫీస్ని చుట్టుముట్టారు. ఈ సీన్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ అయితే, చెయ్యి తీసేసిన కేసులో అంతకు మించిన సెన్సేషనల్ రిపోర్ట్ వచ్చింది. ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్కు దేశ సరిహద్దును కాపాడే జవాన్లు ఆయుధాలతో వెళ్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఐటీబీపీ కమాండెంట్ ముందు నడిచేస్తుంటే మిగిలిన 60 మంది జవాన్లు వెనకాలే నడిచేస్తుంటే అచ్చం సినిమాలో చూసినట్టే ఉంది. పోలీసులు జవాన్ల మధ్య ఏదో జరగబోతోందనే ఫీలింగ్ కలిగించింది కాన్పూర్లో జరిగిన ఆ సీన్. ఇంతకీ విషయం ఏంటంటే, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీలో 32వ బెటాలియన్లో కానిస్టేబుల్ అయిన వికాస్ సింగ్ తన తల్లిని మహారాజ్పూర్లోని ఐటీబీపీ మెడికల్ క్యాంపుకు తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సీఏపీఎఫ్ ఆయుష్మాన్ స్కీమ్ కింద మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నారు. అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నప్పుడే ఆమె హెల్త్ కండిషన్ క్రిటికల్ గా మారింది. దీంతో ముందుగా అనుకున్న ఆసుపత్రి కాకుండా దగ్గరలోని కృష్ణా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. జవాన్ తల్లిని ఐసీయూలో అడ్మిట్ చేసుకున్న కృష్ణా ఆసుపత్రిలోని వైద్యులు ట్రీట్మెంట్ అయితే చేశారు గాని ఆమె చెయ్యికి పెద్ద డ్యామేజే చేశారు. ఆ ట్రీట్మెంట్ కు కుడి చెయ్యి పూర్తిగా నల్లగా మారిపోయింది. చేయంతా వాచిపోయి తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతున్నా సరే పెద్ద సమస్యేమీ కాదు, తగ్గిపోతుంది అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు డాక్టర్లు. పరిస్థితి దిగజారుతుండటంతో తన బెటాలియన్ ఆఫీసర్స్ ను కాంటాక్ట్ చేశారు జవాన్ వికాస్ సింగ్. వెంటనే మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు వాళ్లు. మే 14 సాయంత్రం వికాస్ తన తల్లిని కృష్ణా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి పారస్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు చేతికి రక్త ప్రసరణ ఆగిపోయినట్లు గుర్తించారు. 40,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా రిజల్ట్ కనిపించలేదు. ఆ ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పి మే 17న వికాస్ సింగ్ తల్లి చెయ్యిని తొలగించారు. ఊపిరాడడం లేదని ఆసుపత్రికి వస్తే చేతిని తీసేస్తారా అని ఆగ్రహించిన ఆ జవాన్ ఆ తొలగించిన చేతిని తీసుకుని రెల్ బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎక్కడా కంప్లైంట్ తీసుకోలేదు. దీంతో కాన్పూర్లోని అడిషనల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో ఎంక్వైరీ చేయించారు. కృష్ణా హాస్పిటల్ పారస్ హాస్పిటల్ ను రక్షించేలానే ఆ రిపోర్ట్ వచ్చింది. దీంతో మరోసారి పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేయడంతో ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టి మరో 3తో కమిటీ వేశారు. అందులో ఐటీబీపీలో చేసే ఎంబీబీఎస్ డాక్టర్ ను కూడా చేర్చారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఆ రిపోర్ట్లో 2 ఆసుపత్రుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. ఆసుపత్రుల నిర్లక్ష్యం, కాలయాపన వల్లే ఇన్ఫెక్షన్ ముదిరిపోయి చివరకు ఆమె చేతిని కత్తిరించాల్సొచ్చిందని ఆ రిపోర్ట్ చెప్పింది. దీంతో ఆ 2 ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీఎంఓ వేసిన కమిటీలో ఎంబీబీఎస్ చదివిన ఐటీబీపీ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి రిపోర్ట్ రాగానే కమాండెంట్ను పిలిచారు. జవాన్ తల్లికి పూర్తిగా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఐటీబీపీ అధికారులను కూడా ఆ ఎంక్వైరీ ప్రాసెస్ లో భాగస్వాములు చేశారు కాన్పూర్ కమిషనర్. ఆ కమాండెంట్ ఏమో ఒంటరిగానో ఒకరిద్దరితోనో కాకుండా ఒక బెటాలియన్నే వేసుకొచ్చారు. ఇది మీడియాలో తప్పుడు సంకేతాలు పంపింది. పోలీస్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించే తరహాలో కమాండెంట్ రావడంపై సీరియస్ అయిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ అతనిపై డిపార్ట్మెంట్ అండ్ డిసిప్లినరీ ఎంక్వైరీ చేయాలని ఐటీబీపీ డీజీకి లేఖ రాశారు. మొత్తానికి స్టోరీ ఎటేటో తిరిగింది.